Namaste. My name is M.V. Rajaramandi. I am practicing in AP High Court for the last 37 years. I am contesting in Bar Council. My serial number is 73. ప్రస్తుతం బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లోని గిఫ్ట్లని తర్వాత ఫుడ్ అని మందని విందులని ఇవన్నీ చేస్తున్నారు. దీనివల్ల నష్టపోయేది ఏంటి అంటే మనమే. కారణం ఏంటంటే మీకు ఒకే ఒక్క విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఇది 5 years టర్మ్ ఆఫ్ ఎలక్షన్స్. ఒక రోజు మనం ఒక రోజుకి ఒక క్షణానికి మన ఆవేశంలోని డబ్బులు తీసుకున్నాం అనుకోండి 5,000 రూపాయలు. అది యావరేజ్గా 5 సంవత్సరాలకి సగటున రోజుకి ₹14 ₹24 అవుతున్నది. జస్ట్ క్యాలిక్యులేషన్ అయితే ఆ అమౌంట్ తీసుకుని మీరు దాసోహం అయిపోయి మీకు రైట్ లేదు, క్వశ్చన్ చేసే రైట్ లేదు. క్వశ్చన్ చేసే రైట్ ఎప్పుడు వస్తుంది? మీరు డైరెక్ట్గా డబ్బులు తీసుకోకుండా వ్యక్తికి ఓటు వేసినప్పుడు వస్తుంది. అయితే కొంతమంది డబ్బులు తీసుకోవచ్చు, కొంతమంది తీసుకోకూడదు. మీరు తీసుకున్నారు అనుకుందాము. యు ఆర్ యాక్సెప్టింగ్ ది కరప్షన్. కాబట్టి కరప్షన్ అనేది చాలా మన హక్కుల్ని భంగపరుస్తున్నది. కారణం ఏంటంటే 50 రూపాయల నుంచి 100 రూపాయలు, 100 రూపాయల నుంచి 250 రూపాయల వరకు కూడా మనకి వకాలతులోని వెల్ఫేర్ ఫండ్ స్టార్ట్ అయింది. మనకు వచ్చేది చాలా తక్కువ. నిన్ననే మీకు వీడియోలో చెప్పాను, కర్ణాటకకి మనకి కంపేర్ చేస్తే మనకి చాలా 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 తక్కువ ఇస్తున్నారు. అట్లాగే ఇన్సూరెన్స్ స్కీమ్, ఇన్సూరెన్స్లో మనకి హెల్త్ ఇన్సూరెన్స్ సరిగా లేదు. అది కూడా 2 lakhs వరకే ఫిక్స్ చేస్తున్నారు. కానీ మీరు హాస్పిటల్కి ఎవరైనా జాయిన్ అవుతే హాస్పిటల్లో ఖర్చులు ఎంత అవుతున్నాయండి? మినిమం 5 to 15, 20 lakhs కూడా అవుతున్నాయి. అంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తున్నది. అడ్వకేట్లు కష్టపడుతున్నాం. మనం కష్టపడి మనం సంపాదించిన అమౌంటే కానీ మనకి ఎవరు కూడా బయట నుంచి ఇవ్వటం లేదు. పెన్షన్ లేదు, ఫీజు లేదు. ఫీజు తప్ప మనకి పెన్షన్ లేదు. తర్వాత మనం ఇది వాట్ వి కాల్ అదర్వైజ్ గవర్నమెంట్ మనకి ఏ రకంగా కూడా సహాయం చేయటం లేదు. గవర్నమెంట్ నుంచి మనకి బెనిఫిట్స్ కావాలన్నా, బార్ కౌన్సిల్లోని వెల్ఫేర్ ప్రకారం మనకి ఏమైనా బెనిఫిట్స్ కావాలన్నా కొత్త వాళ్ళని ఎన్నుకోవాలి. కొత్త వాళ్ళని ఎన్నుకున్నప్పుడే మనకి న్యాయం జరుగుతుంది. అడ్వకేట్స్ నామినేషన్ ఫీ 1,25,000 పెట్టారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు. ఎవరిని అడిగి పెట్టారు, ఎందుకు పెట్టారు, వాళ్ళకి రైట్ లేదు అన్న విషయం కూడా మీకు లాస్ట్ టైం నేను చెప్పాను. దానివల్ల మనకి 2,000 రూపాయల నామినేషన్ ఫీ యాజ్ పర్ రూల్స్ ఉన్నప్పుడు అంత అమౌంట్ పెట్టడం వల్ల సరి అయిన జెన్యూనిటీ క్యాండిడేట్స్ కూడా కంటెస్ట్ చేయలేకపోతున్నారు. కాబట్టి దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఆల్, ప్లీజ్ డోంట్ డూ దట్ వన్. గివ్ ఎ ఛాన్స్ టు న్యూ పర్సన్స్. థ్యాంక్ యూ. My serial number is 73. My name is